ప్రజెంట్ వీడియోలో మనము ట్రిగ్నామెట్రీ ట్రిగ్నామెట్రీ తెలుగులో అయితే త్రికోణమితి. సో ట్రిగ్నామెట్రీలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయినటువంటి సైను, కొసైను, టాంజెంట్, కొసికెన్ను, సీకెన్ను, కాట్ ఇటువంటి వాటికి ఫార్ములాస్ సూత్రాలు ఏంటో చూద్దామండి. ఓకేనా. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా ఒక యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీలు ఉండాలి. ఖచ్చితంగా ఒక యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీలు ఉండాలి. సో అలాగా ఈ ట్రయాంగిల్లో 90 డిగ్రీలు వచ్చేసి ఇక్కడ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ 90 డిగ్రీస్. సో ఇందులో నేనేమైనా పేర్లు పెట్టుకుంటున్నానంటే ఈ కార్నర్ని ఏ అనుకుంటున్నాను, ఈ కార్నర్ని బి అనుకుంటున్నాను, అదేవిధంగా ఈ కార్నర్ని వచ్చేసి సి అనుకుంటున్నాను. ఓకేనా. సో త్రిభుజంలో 3 కార్నర్స్ ఉంటాయి. ఆ 3 కార్నర్స్కి నేమింగ్ ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్ల ఇక్కడ కానీ నేను యాంగిల్ పెట్టాను అంటే తీటా యాంగిల్ లేదా కోణం తీటా పెట్టాను అంటే సో ఈ కోణానికి ఎదురుగా ఉన్నది వచ్చేసి ఆపోజిట్ సైడు, అదేవిధంగా తీటాకి ఆనుకొని ఉండే ఈ సైడ్ని. ఓకేనా. సో 90 డిగ్రీలు చేస్తున్న 2 భుజాలు ఉన్నాయి చూసారు. ఏబి అనేది ఒక భుజము, అదేవిధంగా బీసీ అనేది ఒక భుజము. సో తీటాకి ఇది వచ్చేసి ఆపోజిట్ అవుతుంది, ఇది వచ్చేసి అడ్జసెంట్ అవుతుంది. ఓకే. అదేవిధంగా ఏసీ అనే ఇది వచ్చేసి ఏమవుతుంది, హైపోటనస్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మనకి బేసిక్గా సైన్ అంటే ఏంటంటే SIN కానీ దీనికి మనము షార్ట్గా రాసుకోవడం కోసం ఏం రాస్తాము, షార్ట్గా రాసుకోవడం కోసము SIN అని రాసుకుంటాం సైన్. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సో సైన్ తీటా అంటే ఇది. ఓకేనా. సైన్ తీటా అంటే ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అదే తెలుగులో కానీ చెప్పాలంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణం. సో అలా కాకుండా ఇది కదా ఆపోజిట్ అంటే ఏంటి, ఎదుటి భుజం. ఇది ఎదుటి భుజం, ఏబి అనేది ఎదుటి భుజం, ఇదే విధంగా బీసీ అనేది ఆసన్న భుజం. అదేవిధంగా దీన్ని ఏమంటాము, ఏసీని ఏమంటాము, కర్ణం అంటాం. ఓకేనా. సో ఇప్పుడు దీనికి లెటర్స్లో రాయాలి అంటే ఎదుటి భుజం అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఏబి కదా. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంది, తీటాకి ఎదుటి భుజం వచ్చేసి ఏబి, అదేవిధంగా తీటాకి కర్ణం వచ్చేసి హైపోటనస్ వచ్చేసి ఏసీ. ఓకేనా. సో ఏసీ రాసామంటే మనకి కావలసిన సైన్కి సంబంధించిన ఫార్ములా ఏబి, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో ఇది వచ్చేసి సైన్కి సంబంధించిన థీటా. నెక్స్ట్ వచ్చేసి కాస్ చూద్దామండి ఇప్పుడు. సో ఇప్పుడు కాస్ చూసామంటే కాస్ని ఏమంటారు, కొసైన్ అంటాము. COSINE కొసైన్. సో కాకపోతే మనం ఏం చేస్తాము, షార్ట్ ఫామ్లో దీన్ని ఎలా రాసుకుంటాము, కాస్ అని రాసుకుంటాము, COS అని రాసుకుంటాం. కాస్ తీటాకి సూత్రం కానీ చూసాము అంటే ఈజ్ ఈక్వల్ టు, సో కాస్ అంటే ఏంటండి, మామూలుగా మనకున్నది ఇది కదా. సో త్రిభుజం వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తీటా వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు కాస్ అంటే ఏంటి అంటే అడ్జసెంట్ సైడ్. ఇది వచ్చేసి అడ్జసెంట్. సో దీని తెలుగులో ఏమంటాము, ఆసన్న భుజం. సో ఇది వచ్చేసి ఏంటి, హైపోటనస్, హైపోటనస్. అదేవిధంగా దీన్ని ఏమంటాము, కర్ణం అంటాం తెలుగులో అయితే. ఓకేనా. సో ఏసీని కర్ణం అంటాము, బీసీని అడ్జసెంట్ అంటాం. సో కాస్కి సూత్రం ఏంటి అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. సో అదేవిధంగా తెలుగులో రాసుకుంటే ఆసన్న భుజము బై కర్ణం. సో కర్ణం. సో దీన్ని మనం లెటర్స్లో కానీ రాసుకున్నాము అంటే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ లేదంటే ఆసన్న భుజం, అది ఎంత, BC బై AC.
ఓకేనా. సో ఇది ఏమంటాము, దేనికి సూత్రం ఇది? సో ఇది వచ్చేసి కొసైన్కి మనం సింపుల్గా చిన్నగా రాసుకోవడం కోసం కాస్ అని రాస్తాం, సిఓఎస్ అని రాస్తాము. సో దీనికి ఫార్ములా వచ్చేసి ఇది. నెక్స్ట్ ట్యాన్కి చూసాము అంటే, సో ట్యాంజెంట్ జిఈఎన్టి ట్యాంజెంట్. సో ట్యాంజెంట్ని మనం షార్ట్గా రాసుకోవడం కోసం ఎలా రాసుకుంటాము? సో ప్రతిసారి ట్యాంజెంట్ అని ఫుల్ ఫామ్ రాయకుండా షార్ట్ ఫామ్కి మనం ట్యాన్ అని రాస్తాం. θ = ఈ త్రిభుజంలో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబి ఏంటి? ఆపోజిట్ సైడ్ కదా. ఏబి వచ్చేసి ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు మనం ట్యాన్ అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ని మనం ఇంకో విధంగా ఎలా పిలుస్తాము? ఆపోజిట్ సైడ్ని తెలుగులో వచ్చేసి ఎదుటి భుజము అంటాం, తెలుగులో వచ్చేసి ఎదుటి భుజం అంటాం. సో ఇప్పుడు ట్యాంజెంట్కి సూత్రం ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ట్యాన్కి ఈ ఎదురు భుజము, అదేవిధంగా ఈ ఆసన్న భుజం, ఓకేనా. ఆపోజిట్ సైడు, అడ్జసెంట్ సైడ్, ఈ రెండు సైడ్లు అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. అదే తెలుగులో కానీ రాసాము అంటే దీనికి ఎలా రాసుకోవచ్చు? ట్యాన్ అంటే ఏంది? ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం. సో ఇదే విధంగా దీనికి కానీ మనం ట్యాన్కి లెటర్స్లో రాసాము అంటే ఎదుటి భుజం అంటే ఏంటి? ఏబి. సో ఏబి ఎదుటి భుజము బై ఆసన్న భుజం అంటే అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? బీసీ. సో ట్యాన్కి కానీ ఫార్ములా రాసుకుంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ఇలా వస్తుంది అన్నమాట, ఓకేనా. సో ఆల్వేస్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? సైన్ అంటే ఇక్కడే రాసుకుందాం. సో సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, సో ఏబి బై ఏసీ. అదేవిధంగా కాస్కి వచ్చేసి బీసీ బై ఏసీ, ట్యాన్కి వచ్చేసి ఏబి బై బీసీ. సో ఈ మూడు కానీ మనకి గుర్తున్నాయి అంటే, లేదనుకుంటే సైను కోసైను ఈ రెండు కానీ మనకు గుర్తున్నాయి అంటే ఖచ్చితంగా మనకి కావలసిన రిమైనింగ్ ఏవైనా సరే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ట్యాన్ తీటాకి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్పాము. అలా కాకుండా ఇక్కడ ఏమవుతుంది అంటే ట్యాన్కి ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే ట్యాన్ తీటాని సైన్ తీటా బై కాస్ తీటాగా రాసుకోవచ్చు. అవునో కాదో చూద్దామండి. మామూలుగా సైన్ తీటా అంటే మనకి ఈ ట్రయాంగిల్లో ఏబి వచ్చేసి ఆపోజిట్, ఏసీ వచ్చేసి అడ్జసెంట్, అదేవిధంగా బీసీ వచ్చేసి అడ్జసెంట్, ఏసీ వచ్చేసి హైపోటనస్ అని అనుకున్నాం, ఓకేనా. ఎదుటి భుజము, ఆసన్న భుజము, ఇది వచ్చేసి కర్ణం. సో ఇలా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి సైన్కి మనం ఏం చెప్పాము? ఎదుటి భుజము బై కర్ణం అని చెప్పాము, ఓకేనా. ఎదుటి భుజము బై కర్ణం, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం చెప్పాము? కాస్కి ఏం చెప్పాము అంటే అడ్జసెంట్ సైడ్ బై కర్ణం అని చెప్పాం. ఆసన్న భుజము బై కర్ణం అని చెప్పాం, హైపోటనస్. సో ఇప్పుడు చూసామంటే దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? సింప్లిఫై చేసామంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ ఇంటూ సో ఈ కింద భాగాహారంలో కింద ఉన్న ఈ అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ పైకి వెళ్ళిందంటే ఏమవుతుంది? ఉల్టా అవుతుంది, ఆపోజిట్ అవుతుంది, ఓకేనా. సో హైపోటనస్ బై అడ్జసెంట్ అవుతుంది, ఓకేనా. అడ్జసెంట్ బై హైపోటనస్ అనేది పైకి వెళ్ళింది అంటే, సో కింద ఉన్నది పైకి వెళ్ళింది అంటే ఈ కింద ఉన్న ఇది వచ్చేసి పైకి వెళ్ళింది అంటే ఎలా అవుతుంది? తిరగబడుతుంది అన్నమాట, హైపోటనస్ బై అడ్జసెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు కానీ క్యాన్సిల్ పోయాయి అంటే హైపోటనస్ క్యాన్సిల్ పోయాయి అంటే రిమైనింగ్ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది, సో దీన్ని ఏంది? ట్యాన్ తీటా, ఓకేనా. సో మొత్తానికి ట్యాన్ తీటాని
ఈ ట్యాన్ థీటాని ఓకేనా, ట్యాన్ థీటాని డైరెక్ట్గా సైన్ థీటా బై కాస్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అయినా అనొచ్చు. లేదనుకుంటే ఈ ఈ ఈ ట్యాన్కి ఇంకొక ఫార్ములా ఎలా రాసుకోవచ్చు, సైన్ థీటా బై కాస్ థీటా అని కూడా రాసుకోవచ్చు. సైన్ థీటా బై కాస్ థీటా అని కూడా రాసుకోవచ్చు. సో ట్యాన్కి రెండు విధాలుగా మనం రాసుకునే అవకాశం ఉంది. ఒకటేంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాసుకోవచ్చు. ఎదుటి భుజము బై ఆసన్న భుజం అని అయినా రాసుకోవచ్చు. లేదు అని అంటే సైన్ థీటా బై కాస్ థీటా అయినా రాసుకోవచ్చు. సో ఈ రెండు సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు సూత్రాలు దేనికి సంబంధించినవి, ట్యాంజెంట్కి సంబంధించినవి. ఈ రెండు సూత్రాలు దేనికి సంబంధించినవి, ట్యాంజెంట్కి సంబంధించింది. నెక్స్ట్ కాట్ చూద్దామండి. కాట్. సో కాట్ థీటాకి ఒక త్రిభుజంలో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి కాట్కి ఏ ఏ భుజాలు వస్తాయో చూద్దాం. ఓకేనా. సో ఇది ఇచ్చిన ట్రయాంగిల్లో ABC. సో ఇక్కడ మనం గమనించామంటే ఇప్పుడు మనం దేనికి రాస్తున్నాం, కాటుకు రాస్తున్నాం. కాటుకి ఏంటి అంటే ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఇది ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటనస్. సో ఎదుటి భుజం, ఆసన్న భుజం, అదేవిధంగా కర్ణం. సో ఇప్పుడు మనం చూసామంటే కాటుకి ఏంది అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఓకేనా. సో ట్యాన్కి అయితే ఏం చెప్పాము, ఇది బై ఇది వస్తుంది. కానీ కాట్కి ఏంటంటే ఇది బై ఇది వస్తుంది అన్నమాట. సో ఎలా వస్తుంది చూడండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాట్కి ఏంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, బట్ ట్యాన్కి ఏంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ట్యాన్ అనేది కాట్ అనేది రెండు ఉల్టాగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ థీటా బై సైన్ థీటా అని రాసుకోవచ్చు. కాస్ థీటా బై సైన్ థీటా. సో కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటాగా రాసుకోవచ్చు. సో రాసుకుంటే ఇదే వస్తుందన్నమాట. అది వస్తుందో లేదో చూద్దాము. సో మామూలుగా కాస్ థీటా అంటే ఏంది, కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటాకి మనకున్న ఫార్ములా ఏంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. సో ఇప్పుడు మనం గమనించామంటే కాస్కి వచ్చేసి అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ బై సైన్కి ఏంటి, సైన్కి మనకు తెలుసు ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో ఆపోజిట్ సైన్కి ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో వీటిని ఫర్దర్గా సింప్లిఫై చేసామంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ అలాగే రాసుకుంటాము. ఈ కింద ఉన్న ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ పైకి వెళ్ళింది అంటే హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకేనా, తిరగబడుతుంది అన్నమాట ఆపోజిట్ సైడ్. ఓకేనా. సో ఇప్పుడు హైపోటనస్ క్యాన్సిల్ పోయింది అంటే మిగిలేదేంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే బేసిక్గా కాట్ థీటాకి ఏమి రాసుకోవచ్చు, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై సైడ్ అయినా రాస్తాము. లేదు అనుకుంటే కాట్కి ఇంకో విధంగా ఎలా రాస్తాము, కాస్ థీటా బై సైన్ థీటా అయినా రాసుకోవచ్చు. సో బోత్ ఆర్ సేమ్ అన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనము కాట్ థీటాకి ఫార్ములా వచ్చేసి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ రాస్తాం. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, మామూలుగా తెలుగులో అయితే ఆసన్న భుజం బై ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజం. సో సీకెంట్ కానీ చేసామంటే సీకెంట్ని ఎలా రాసుకుంటాము, షార్ట్ ఫామ్లో SEC అని రాసుకుంటాం. సో సీకెంట్ థీటాకి ట్రయాంగిల్ని ఉపయోగించి ఎలా రాస్తాము అంటే సీకెంట్కి ఎలా రాసుకుంటాము అంటే సీకెంట్ ఈజ్ నథింగ్ బట్ కర్ణము బై తెలుగులో కర్ణము బై సీకెంట్, ఇది కర్ణము ఎదుటి భుజము ఆసన్న భుజం. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, అదేవిధంగా ఇది వచ్చేసి హైపోటనస్. సో ఇప్పుడు చెప్పామంటే సీకెంట్ అంటే ఏంటంటే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఆసన్న భుజం. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే హైపోటనస్ బై అడ్జసెంట్ సైడ్.
ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దీన్ని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే సీకెంట్కి 1/cos θ అని రాసుకోవచ్చు. సీకెంట్కి ఇంకొక సూత్రం ఏంటి, 1/cos θ. సీకెంట్ θ ఈజ్ ఈక్వల్ టు 1/cos θ. సో ఇక్కడ ఏంటంటే ఇలా రాసుకోవచ్చో లేదో చూద్దాం. ఓకేనా, ఇలాగైనా రాసుకోవచ్చు అని చెప్పాను కాబట్టి సో ఇది రాస్తే సేమ్ పైదే వస్తుందో లేదో చూద్దాం. ఓకేనా, ఒకసారి క్రాస్ చెక్ చేసామంటే 1/cos θకి మనకు మామూలుగా ఉన్న ఫార్ములా ఏంది, cos θ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి cos θ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆసన్న భుజము బై కర్ణం కదా. cos θ అంటే ఏంది, ఆసన్న భుజము బై కర్ణం. సో ఇది కానీ మనం చూసాము అంటే పైకి వెళ్తే ఏమవుతుంది, 1 ఇంటూ, సో పైకి వెళ్తే ఏమవుతుంది, తిరగబడుతుంది కదా. సో కర్ణము బై హైపోటనస్ బై ఆసన్న భుజం అంటే అడ్జసెంట్ సైడ్ ఆసన్న భుజం. సో 1 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, ఉన్నదే వస్తుంది కాబట్టి కర్ణము బై ఆసన్న భుజం అవుతుంది, ఆసన్న భుజం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సో సీకెంట్ థీటాని సో రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఎలాగా, ఒకటి డైరెక్ట్గా సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటనస్ బై అడ్జసెంట్ అయినా రాసుకోవచ్చు. లేదనుకుంటే 1 సీకెంట్ థీటాని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, 1/cos θ అయినా రాసుకోవచ్చు. సో ఈ రెండు విధాలుగా మనకు వాళ్ళు ఏమన్నా అడిగారు అంటే దానికి తగ్గట్టుగా మనం దీనికి సూత్రాన్ని వాడుకొని ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకొని మనకు కావాల్సిన విధంగా వాళ్ళు అడిగినవి తెప్పించుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొసికెంట్ చూసాము అంటే, సో కొసికెంట్ని సింపుల్గా రాసుకోవడానికి ఏం రాస్తాము, COSEC అని రాస్తాం, కొసికెంట్ థీటా. సో కొసికెంట్ థీటాకి మనకు సూత్రం ఏంటి అంటే, సో ఇది వచ్చేసి ఆపోజిట్ సైడు, ఇది వచ్చేసి అడ్జసెంట్ సైడు, అదే వచ్చేసి ఇది వచ్చేసి ఏంటి, హైపోటనస్. ఓకేనా, సో తెలుగులో అయితే ఎదుటి భుజము, ఆసన్న భుజము, ఇది వచ్చేసి కర్ణం. సో ఇప్పుడు ABC. సో ఇక్కడ మనం గమనించామంటే కొసికెన్కి ఏంటంటే, కొసికెన్కి సూత్రం వచ్చేసి కర్ణము బై ఎదుటి భుజం. అదే ఇంగ్లీష్లో రాసామంటే హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్. సో అలా కాకుండా ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు, కొసికెన్ థీటాని ఎలా రాసుకోవచ్చు అంటే COSEC థీటా, కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, థీటా అంటే ఏంటి మనకి ఆల్వేస్ కోణం, సో ఇప్పుడు మనం కొసికెన్ థీటాకి కానీ సూత్రం రాసుకున్నామంటే ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే కొసికెన్ థీటాని 1/sin θ అని రాసుకోవచ్చు. సో ఇలా రాసుకుంటే మనకు ఇదే సూత్రం వస్తుందో లేదో చూద్దామండి. ఓకేనా, సో 1/sin θ అంటే ఏంటి, మామూలుగా sin θకి ఫార్ములా వచ్చేసి ఎదుటి భుజం బై కర్ణం. సో దాన్ని ఇంగ్లీష్లో రాయాలంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఓకేనా, సో దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేసాము అంటే 1 అలాగే ఉంటుంది. సో బై కింద ఉన్న ఇది మొత్తం పైకి వెళ్ళింది అంటే కర్ణము బై ఎదుటి భుజం అవుతుంది, అంటే హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్. సో దీన్ని 1తో మల్టిప్లై చేసుకుంటే సేమ్ కదా. సో కాబట్టి కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణం బై ఎదుటి భుజం వస్తుంది, సో అది ఇంగ్లీష్లో రాసుకున్నామంటే హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్. ఓకేనా, సో సేమ్ వచ్చిందా లేదు చూడండి. సో ఇది వచ్చేసి సేమ్. సో కాబట్టి మనం ఏం చెప్తాము అంటే, సో దీనికి హైపోటనస్ బై ఆపోజిట్ అయినా చెప్తాము, లేదనుకుంటే 1/sin అయినా చెప్తాము. ఈ రెండు సూత్రాలు ఉపయోగించుకొని మనం అడిగిన దాన్ని బట్టి మనము ఏ ఫార్ములా యూస్ చేసుకోవాలో డిసైడ్ అవుతాం అన్నమాట. సో ఈ విధంగా సీకెంట్కి ఫార్ములా చూసామన్నమాట. సో ఫైనల్లీ మనకు కావలసినటువంటి ట్రిగ్నామెట్రీలో మనకు కావలసినటువంటి ఫార్ములాస్ sin θ, cos θ, tan θ, cot θ, secant θ and cosecant θ, cosecant θ. సో వీటన్నిటికీ కావాల్సినటువంటి ఫార్ములాస్ మనం రాసుకోవడం జరిగింది. ఓకేనా, సో అవి మొత్తం ఒకసారి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసామంటే సో సైన్కి ఏమొచ్చింది, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ వస్తుంది. సో దానికి మనము లెటర్స్లో రాసుకుంటే AB అంటే ఏంది, ఏబి అంటే ఆపోజిట్ కాబట్టి AB,
ఏబీ బై ఏసీ. అదేవిధంగా కాస్కి వచ్చేసి అడ్జసెంట్ బై హైపోటనస్, అడ్జసెంట్ బై హైపోటనస్. సో అడ్జసెంట్ అంటే బీసీ, హైపోటనస్ అంటే ఏసీ. సో అడ్జసెంట్ అంటే బీసీ, హైపోటనస్ అంటే ఏసీ. నెక్స్ట్ వచ్చేసి ట్యాన్కి చూసామంటే సైన్ బై కాస్ కదా. సో సైన్ బై కాస్లో మనకు వచ్చింది ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఏంటి, తీటాకి ఎదురుగా ఉండేది ఏబి, ఓకేనా. సో ఏబి బై అడ్జసెంట్ అంటే ఏంటి, బీసీ. సో బీసీ. నెక్స్ట్ కాట్కు చూసామంటే కాట్కి ఏంటి, అడ్జసెంట్ బై హైపోటనస్, అడ్జసెంట్ బై ఆపోజిట్ సో అడ్జసెంట్ అంటే ఏంటి, బీసీ బై ఏసీ. సో అలా కాదనుకుంటే ట్యాన్ ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు, సూత్రం 1/cotగా రాసుకోవచ్చు, 1/cot తీటా, అంతే కదా. 1/cot తీసుకుంటే ఏమవుతుంది, కింద రాసుకుంటాం, ఏం రాసుకుంటాము, బీసీ బై ఏసీ రాసుకుంటాం. ఇది తీసుకెళ్ళి ఇక్కడ రాసుకుంటాము, కింద రాసుకుంటాము. కింద పైకి వెళ్ళిందంటే ఏమవుతుంది, ఆపోజిట్ కదండి, ఏబి. సో దిస్ ఈస్ ఏబి. సో ఈ కాట్లు ఇక్కడ రాసుకున్నామంటే పైకి వెళ్తే ఏమవుతుంది, బీసీ అవుతుంది, ఏబీ బై బీసీ అవుతుంది. సో మీ సేమ్ ఇదే అవుతుంది కాబట్టి సో ట్యాన్కి ఇంకొక ఫార్ములా ఏంటి, 1/cot. ఇంకొక ఫార్ములా ఏంటి, సైన్ తీటా బై కాస్ తీటా. సో ట్యాన్కి ఇన్ని విధాలుగా రాసుకోవచ్చు అన్నమాట. సో ట్యాన్కి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ రాసుకోవచ్చు, 1/cot రాసుకోవచ్చు, లేదంటే సైన్ తీటా బై కాస్ తీటా రాసుకోవచ్చు. అదేవిధంగా దీని కూడా అంతే కదా, కాట్ తీటా ఇస్ నథింగ్ బట్ 1/tan తీటాగా రాసుకోవచ్చు. లేదు అనుకుంటే కాస్ తీటా బై సైన్ తీటాగా రాసుకోవచ్చు, కాస్ తీటా బై సైన్ తీటాగా రాసుకోవచ్చు. ఇప్పుడే మనం చూసాము, ఓకేనా. సో ఫైనల్లీ కాట్ తీటాని ఇలా రాసుకోవచ్చు, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ రాసుకోవచ్చు, లేదనుకుంటే 1/tan రాసుకోవచ్చు, లేదనుకుంటే కాస్ తీటా బై సైన్ తీటాగా అయినా రాసుకోవచ్చు. సో కాట్ని ఇన్ని విధాలుగా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సీకెంట్ చూసామంటే సీకెంట్కి ఏం చెప్పాము, హైపోటనస్ బై అడ్జసెంట్ చెప్పాము, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ బై అడ్జసెంట్ చెప్పాము. హైపోటనస్ అంటే ఎంత, ఏసీ బై అడ్జసెంట్ అంటే ఏంటి, బీసీ. సో ఇది వచ్చేసి దీన్ని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు, సీకెంట్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, 1/cos తీటాగా రాసుకోవచ్చు, 1/cos తీటాగా రాసుకోవచ్చు. అదేవిధంగా కొసికెంట్కి ఏం చెప్పాము అంటే హైపోటనస్ బై అడ్జసెంట్ కాదు, అడ్జసెంట్ కాకుండా ఇంకోటి ఏముంది, ఆపోజిట్ ఉంది, ఆపోజిట్. సో దీన్ని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు, 1/sin తీటాగా రాసుకోవచ్చు, 1/sin తీటా. సో ఈ విధంగా మనకు కావలసిన సైన్ తీటాకి, కాస్ తీటాకి, అదేవిధంగా ట్యాన్ తీటాకి, కాట్ తీటాకి, అదేవిధంగా సీకెంట్ తీటాకి, కొసికెంట్ తీటాకి. సో ఈ ఆరుటికి కావలసినటువంటి ఫార్ములాస్ మనం రాసుకోవడం జరిగింది. ఈ ఫార్ములాస్ కానీ మీకు కానీ గుర్తున్నాయి అంటే, ఏదో ఒకటి చేసి మీరు కానీ ఇవి కానీ గుర్తుపెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు కావలసిన ట్రిగ్నామెట్రీలో అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అందులోనూ ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే సైన్ తీటా, కాస్ తీటా గుర్తుంటే వీటిని అన్నిటినీ ఈజీగా రాసుకోవచ్చు. ఎందుకంటే కాట్ కావాలంటే సైన్ బై కాస్ రాసేసుకోవచ్చు, ట్యాన్ కావాలంటే సైన్ బై కాస్ రాసుకోవచ్చు, కాట్ కావాలంటే కాస్ బై సైన్ రాసుకోవచ్చు. సో సీకెంట్ కావాలంటే 1/cos రాసుకోవచ్చు, కొసికెంట్ కావాలంటే 1/sin రాసుకోవచ్చు. అంటే మొత్తానికి మీకు ఈ రెండు కానీ తెలిస్తే ఏంటి, సైన్ తీటా, కాస్ తీటా అనే ఈ రెండు కానీ మీకు తెలిస్తే ఆటోమేటిక్గా ట్రిగ్నామెట్రీలో ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా సరే మీరు సింపుల్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ సైన్ తీటా అండ్ కాస్ తీటా. ఆ రెండింటి మీద పెట్టారంటే మిగతా అన్నీ ఈజీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూద్దామండి. థ్యాంక్ యూ.